సాధారణ ఉష్ణోగ్రతల వద్ద పదార్థాలు ఘన, ద్రవ, వాయు అనేటువంటి 3 భౌతిక స్థితుల్లో ఉంటాయని మీకు తెలుసు. వీటిలో వాయు స్థితిలో ఉండేటువంటి పదార్థాల అణువుల మధ్య ఉండే ఆకర్షక బలాలు చాలా బలహీనంగా ఉంటాయి. ద్రవ స్థితిలో ఉండేటువంటి పదార్థాల్లో ఈ ఆకర్షక బలాలు మధ్యస్థంగాను, ఘనస్థితిలో ఉండే పదార్థాల్లో బలమైన ఆకర్షక బలాలు ఉంటాయి. ఘన పదార్థాల్లోని అణువులు, పరమాణువులు, అయాన్ల మధ్య శక్తివంతమైన బలాలు పనిచేసి వాటిని త్రిమితీయంగా క్రమ పద్ధతిలో అమర్చి ఉంచుతాయి. ఈ కారణంగా వీటికి నిర్దిష్ట జ్యామితీయ ఆకృతి, దృఢత్వం ఏర్పడతాయి. త్రిమితీయంగా క్రమ పద్ధతిలో అంటే ఒక పరమాణువుకి ముందు, వెనుక, పైన, క్రింద, 2 వైపులా ఈ విధంగా 3 జ్యామితీయాలలో పరమాణువులు కానీ, అయాన్లు కానీ లేదా అణువులు కానీ ఒక క్రమ పద్ధతిలో ఒకదానికొకటి దగ్గరగా అమర్చటం వల్ల ఏర్పడేటువంటి పదార్థాలు ఘన పదార్థాలు. ఈ ఘన పదార్థాలు 2 రకాలు. ఒకటి అస్ఫాటిక పదార్థాలు, ఉదాహరణ గాజు, మెత్తని చూర్ణాలు, జెలాటినస్ అల్యూమినియం హైడ్రాక్సైడ్. ఇందులో ఉన్నటువంటి పదార్థం లోపల జిగట వంటి ఒక తెల్లని ఘన పదార్థాన్ని మీరు చూడవచ్చు. దీనిని అస్ఫాటిక పదార్థానికి ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ అస్ఫాటిక ఘన పదార్థాలలో పరమాణువులు, అణువులు షార్ట్ రేంజ్ ఆర్డర్లో ఉంటాయి. అంటే వాటిలో క్రమత్వం అనేది చాలా తక్కువగా ఉంటుంది. చూడండి, ఇందులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కణాలు ఒక క్రమ పద్ధతిలో, మీరు ఎక్కడ చూస్తున్నప్పటికీ కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో అమర్చబడి ఉన్నాయి. ఇటువంటి పదార్థాలని క్రిస్టలైన్ సాలిడ్స్ లేదా స్ఫాటిక పదార్థాలు అంటారు. ఈ పక్కనే ఉన్నటువంటి ఫిగర్ చూడండి, ఇందులో ఉన్నటువంటి కణాలు ఒక ఇర్రెగ్యులర్గా, ఒక క్రమ పద్ధతి లేకుండా అమర్చబడి ఉన్నాయి. కొన్నింట్లో ఎక్కువ, తక్కువ, వాటి యొక్క ఆకృతి క్రమ పద్ధతిగా లేకపోవటాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇలా ఉన్నటువంటి ఘన పదార్థాలని అమార్ఫస్ సాలిడ్స్ లేదా అస్ఫాటిక పదార్థాలు అంటారు. ఈ స్ఫాటిక పదార్థాలకి ఉదాహరణ సోడియం క్లోరైడ్, మనం సాధారణంగా ఉపయోగించేటువంటి సాల్ట్. అలాగే చక్కెర షుగర్ యొక్క స్ఫటికాలను కూడా మీరు చూసుంటారు. కాపర్ సల్ఫేట్ 5H2 అనేటువంటి స్ఫటికాలు, మ్యాంగనీస్ క్లోరైడ్, ఇక్కడ మీరు చూస్తున్నది మ్యాంగనీస్ క్లోరైడ్ యొక్క స్ఫటికాలు. వీటిలో కూడా కణాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంటాయి. ఈ విధంగా ఉండేటువంటి పదార్థాలని స్ఫాటిక అంటాం. ఈ స్ఫాటిక పదార్థాలని మీరు చేతితో పట్టుకున్నప్పుడు అవి గరుకుగా అనిపిస్తాయి. అదే అస్ఫాటిక పదార్థాలైతే గనక, ఉదాహరణకి మన ఫేస్ పౌడర్, ముఖానికి రాసుకునేటువంటి ఈ పౌడర్ని చేతితో పట్టుకున్నప్పుడు మీకు చాలా మెత్తగా అనిపిస్తుంది. ఈ విధంగా ఉన్నటువంటి చూర్ణ పదార్థాలు కానీ, అల్యూమినియం హైడ్రాక్సైడ్, జిగట వంటి ఘన పదార్థాన్ని చూస్తారు. వీటన్నిటిని అస్ఫాటిక పదార్థాలు అంటారు. పదార్థాలని వాటిలో ఉండేటువంటి బంధాల మీద ఆధారపడి తిరిగి 4 విధాలుగా విభజించారు. ఈ 4 రకాలు అయానిక స్ఫటిక పదార్థాలు, తర్వాత కోవలెంట్ పదార్థాలు, లోహ స్ఫటికాలు, అణు స్ఫటికాలు. సోడియం క్లోరైడ్ ఇంతకుముందు చెప్పుకున్నాం, ఉప్పు. సోడియం క్లోరైడ్లో మీకు అందరికీ తెలుసు Na+ మరియు Cl- అయాన్లు ఉంటాయి. వీటిలో ఉన్నటువంటి Na+ మరియు Cl- అయాన్ల మధ్య గల ఆకర్షక బలాలు, విద్యుత్ ఆకర్షక బలాల వల్ల ఆ అయాన్లన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఏర్పడేటువంటి స్ఫటికాలని అయానిక స్ఫటికాలు అంటారు. అయితే పరమాణువుల మధ్య బంధాల వల్ల ఏర్పడేటువంటి స్ఫటికాలని కోవలెంట్ స్ఫటికాలు అంటారు. ఉదాహరణ డైమండ్. అట్లాగే మీరు చూసేటువంటి లోహాలు, ఐరన్ కానీ, కాపర్, ఇలాంటి మొదలైనటువంటి లోహాలలో కూడా పరమాణువులన్నీ ఒకదాని పక్కన ఒకటి ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంటాయి. ఇలా అమర్చబడటం వల్ల ఏర్పడేటువంటి స్ఫటికాన్ని లోహ స్ఫటిక జాలకం అని. అణు స్ఫటికాలు, మీరు ఎప్పుడన్నా కొన్ని ఫంక్షన్స్లో వాటిలో ఇలా మేఘాల్లాగా పైకి ఇట్లా ఆవిరవుతూ కనిపించేటువంటి వాటిని చూసి ఉంటారు. దాన్నే సాలిడ్
కార్బన్ డయాక్సైడ్ అంటారు. ఘన స్థితిలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ ఐస్ వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అది ఉత్పతనం చెంది వాయు స్థితిలోకి మారటాన్ని గమనించుంటారు. అంటే ఆ కణాల మధ్య ఉండేటువంటి లేదా అణువులు లేదా పరమాణువులు లేదా అయాన్ల మధ్య ఉండేటువంటి ఆకర్షక బలాలు, బంధాల యొక్క ప్రవృత్తి మీద ఆధారపడి వీటిని మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా 4 రకాలుగా విభజించారు. ఇది ఇప్పుడు మనం చూడబోయేది స్ఫటిక జాలకం. అంటే అత్యధిక సంఖ్యలో అయానులు, పరమాణువులు త్రిమితీయంగా ఒక క్రమ పద్ధతిలో అమరి ఉండి ఏర్పరిచేటువంటి నిర్మాణాన్ని స్ఫటిక జాలకం అని, అటువంటి నిర్మాణం కలిగిన పదార్థాలను స్ఫటికాలు అని అంటారు. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఉదాహరణ సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్లో మీకు తెలిసినట్లుగా Na+ మరియు Cl- అయాన్లు ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ మధ్యలో డార్క్ కలర్గా ఉన్నటువంటి స్పియర్ Na+ అయాన్. దీని మీద ధనావేశం ఉండటం వల్ల దాని ప్రక్కనే ఇంకొక Na+ అయాన్ ఉండటానికి వీలు కాదు. ఎందుకంటే ఒకే విధమైన ఆవేశం కలిగినటువంటి అయాన్లు ఒకదాన్నొకటి వికర్షించుకుంటాయి. కనుక ఒక Na+ అయాన్ ప్రక్కన ఒక Cl- అయాన్ ఉంటుంది. అలాగే దీనికి ఇంకొక వైపున కూడా వేరొక Cl- అయాన్ని మీరు చూడవచ్చు. అలాగే దానికి ముందు వైపున, వెనక వైపున, పైన, క్రింద కూడా Cl- అయాన్ల చేత ఆవరించుకొనబడి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క Cl- అయాన్, క్లోరైడ్ అయాన్ కూడా దాని చుట్టూ సోడియం అయాన్స్, Na+ అయాన్ల చేత ఈ విధంగా ఆవరించుకొనబడి ఉంటుంది. ఈ 2 ప్రాదేశిక జాలకాలు కలిసి సోడియం క్లోరైడ్ యొక్క స్ఫటిక జాలకాన్ని ఏర్పరుస్తాయి. ఇక్కడ చూడండి, ఇందాక మనం చెప్పుకున్న స్ఫాటిక పదార్థాలను వాటిలోని బంధ ప్రవృత్తిని బట్టి 4 ప్రధాన వర్గాలుగా విభజిస్తారు అనే దానికి ఉదాహరణలు ఇక్కడ చూడండి. అణుఘన పదార్థాలు మనం చెప్పుకున్న సాలిడ్ కార్బన్ డయాక్సైడ్, తర్వాత లోహ ఘన పదార్థాలు, ఇక్కడ లోహంతో తయారు చేయబడినటువంటి హెల్మెట్ చూపించడం జరిగింది. నెక్స్ట్ కోవలెంట్ ఘన పదార్థాలకి ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణ డైమండ్. అయానిక ఘన పదార్థాలకి ఉదాహరణ సోడియం క్లోరైడ్ స్ఫటికం. ఈ సోడియం క్లోరైడ్లో సోడియం మరియు క్లోరైడ్ అయాన్ల యొక్క అమరిక ఈ విధంగా ఉంటుంది. ఇలా ప్రాదేశికంగా ఉన్నటువంటి బిందువులను పునరావృతం చేసి అమర్చగా వచ్చేదాన్ని యూనిట్ సెల్ అంటారు. అంటే ఒక క్లోరైడ్ అయాన్ చుట్టూ అనేక సోడియం అయాన్లు, అదేవిధంగా ఒక Na+ అయాన్ చుట్టూ అనేక Cl- అయాన్లు ఏ విధంగా అయితే ఒక నిర్దిష్ట దూరంలో అమర్చబడి ఉంటాయో వాటిని ఒక స్పియర్ లాగా ఊహించుకొని వాటిని ఒక బిందువులాగా మనం గణించి ఆ బిందువులన్నింటినీ కలిపితే వచ్చేటువంటి ప్రాదేశికమైనటువంటి ఈ బిందువులను కలపగా వచ్చేటువంటి అమరికని పునరావృతం చేసినట్లయితే దాన్ని యూనిట్ సెల్ అని అంటారు. ఇక్కడ చూడండి, ఈ కణాలని మనం ఒక స్పియర్ లాగా ఊహించుకున్నట్లయితే ఈ ఘన స్థితిలో ఇవన్నీ కూడా అణువులు కానీ పరమాణువులు కానీ ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి. ఇలా దగ్గరగా అమర్చబడిన తరువాత ఈ రకమైన అమరికలు, అంటే ఒకదాని కింద ఒకటి అమర్చబడటం వల్ల మధ్యలో ఖాళీలు పెద్దగా ఉండటాన్ని మీరు గమనించవచ్చు. ఇంకా రెండో రకమైన అమరిక ఇక్కడ చూడండి. ఈ పరమాణువులు ఒక పొర ఏర్పడిన తర్వాత రెండవ పొర వాటి మధ్యలో ఉండే ఖాళీల్లో ఏర్పడుతుంది. ఈ ఖాళీలు కూడా 2 రకాలైన ఖాళీలు మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇలా ఏర్పడినటువంటి ఈ ఖాళీల పైన వేరొక రకమైన పరమాణువులు ఇలా అమర్చబడి ఉంటున్నాయి. మళ్ళీ ఆ వేరే రకమైనటువంటి పరమాణువుల పైన ఈ మొదటి లేయర్ కనుక పునరావృతమైనట్లయితే, అంటే ఇక్కడ ఏ స్థానంలో అయితే పరమాణువులు ఉన్నాయో అవి తిరిగి A అనే లేయర్ తిరిగి B పైన వచ్చి మళ్ళీ దానిపైన మళ్ళీ ఈ గ్రీన్ కలర్లో ఉన్న B అనే లేయర్ వస్తే దానిని AB టైప్ అంటారు. అలా కాకుండా ఈ గ్రీన్ కలర్ మధ్యలో వచ్చే ఖాళీల్లో కాకుండా ఇంతకు ముందు ఏలో మిగిలిపోయినటువంటి ఖాళీల పైన ఇంకొకటి గనక లేయర్ అమర్చబడినట్లయితే అప్పుడు 3 రకాలైన లేయర్స్ ఏర్పడతాయి. A, B, తర్వాత రాబోయేది C. ఇది ఇప్పుడు ఈ ఫిగర్లో మీరు చూడండి.
ఇది ఏ లేయర్. ఈ ఖాళీల్లో గ్రీన్ కలర్ స్పియర్స్ గమనిస్తూ ఉండుంటారు. ఇది బి అనేటువంటి లేయర్ ఏర్పడింది. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ఖాళీలు కాకుండా ఇక్కడ ఉన్న మొదటి లేయర్లో ఉన్న ఖాళీలను ఫిల్ చేస్తూ ఏర్పడటం వల్ల ఇంకొక లేయర్ ఏర్పడుతుంది. ఈ విధమైనటువంటి అమరికని ఏ బి సి అమరిక అంటారు. ఈ రకంగా వివిధ రకాలుగా పరమాణువులు త్రిమితీయంగా అమర్చబడటం వల్ల అనేక రకాలైనటువంటి స్ఫటిక జాలకాలు ఏర్పడతాయి. స్ఫటిక ప్రాదేశిక జాలకంలో ఒక అయానుకు ఎటువంటి పరిసరాలు ఉంటాయో అటువంటివే ఆ మాదిరి అయాన్లన్నిటికీ ఉంటాయి. స్ఫటిక ప్రాదేశిక జాలకంలో ఒక నిర్దిష్ట మౌలిక రచన పదే పదే ప్రదర్శితం అవుతుంది. యూనిట్ సెల్ అనేది పదే పదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ త్రిమితీయ మౌలిక రచననే యూనిట్ సెల్ అంటారు. కొన్ని యూనిట్ సెల్లు త్రిమితీయంగా పేర్చి ఉండటం వలన స్ఫటికం ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, యూనిట్ సెల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 3 రకాలు ఇక్కడ ఇవ్వటం జరిగింది. సింపుల్ క్యూబ్, ఈ ఘనాకారం యొక్క 8 మూలల 8 పరమాణువులు కానీ అయాన్లు కానీ ఏవైనా కణాలు ఉంటాయి. ఇలా ఉండి ఏర్పరిచేటువంటి స్ఫటికాన్ని సింపుల్ క్యూబ్ అంటారు. దీని యొక్క మధ్య భాగంలో వేరొక అయాన్, ఘనాకారం యొక్క మధ్య భాగంలో వేరొక అయాన్ కానీ పరమాణువు కానీ ఉన్నట్లయితే దానిని బాడీ సెంటర్డ్ క్యూబ్ అంటారు. ఇక్కడ ఈ ఉదాహరణ చూడండి మీరు. ఇది ఒక క్యూబ్ అనుకున్నట్లయితే క్యూబ్ యొక్క 8 మూలల 8 అయాన్లు ఉన్నట్లయితే, మధ్యలో ఎటువంటి అయాన్ లేకుండా ఉన్నట్లయితే దానిని సింపుల్ క్యూబ్ అంటాం. మధ్యలో ఇక్కడ చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ స్పియర్, ఇటువంటి అయాన్ గనక ఒకటి ఉన్నట్లయితే దానిని అంతఃకేంద్రిక ఘనాకార జాలకం లేదా బాడీ సెంటర్డ్ క్యూబ్ అని అంటాం. సీజియం క్లోరైడ్ యొక్క నిర్మాణం ఇది, బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్. ఇప్పుడు ఈ తర్వాత చూస్తున్నటువంటి నిర్మాణం ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. ఇది సోడియం క్లోరైడ్ యొక్క యూనిట్ సెల్. దీని మధ్య భాగంలో ఉన్నది సోడియం అయాన్, దాని చుట్టూ ఆవరించుకొని గ్రీన్ కలర్లో ఉన్నటువంటి క్లోరైడ్ అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇది క్యూబ్. క్యూబ్ యొక్క మధ్య భాగంలో ఒక అయాన్ ఉంది ఎల్లో కలర్ది. ప్రతి ఒక్క ఫేస్, ఇది ఒక ఫేస్ అనుకున్నట్లయితే దీని యొక్క మధ్య భాగంలో ఒక అయాన్, అలాగే ఈ ఫేస్కి మధ్య భాగంలో ఒక అయాన్, ఇక్కడ కూడా ఒక అయాన్. ఈ విధంగా క్యూబ్ యొక్క 6 ఫేసెస్లో కూడా మధ్యలో ఒక్కొక్క అయాన్ ఉంటుంది. ఈ విధమైనటువంటి నిర్మాణాన్ని ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ అంటారు. మాదిరి బిందువులను కొన్నింటిని తీసుకొని వాటిని త్రిమితీయంగా అమరిస్తే 14 విధాలుగా చేయవచ్చు. వీటిని బ్రేవైస్ జాలకాలు అంటారు. అంటే ఈ స్పేస్లో ఒకే మాదిరిగా ఉన్నటువంటి బిందువులను కొన్నింటిని తీసుకొని మనం వాటిని అమర్చేటువంటి విధానంలో తేడాలు తీసుకొచ్చి వివిధ రకాలుగా మనం ఎన్ని రకాలుగా అమర్చగలమో అన్ని విధాలుగా అమర్చినప్పుడు మనం 14 విధాలుగా వీటిని అమర్చవచ్చు. ఇలా అమర్చగా ఏర్పడేటువంటి జాలకాలని బ్రేవైస్ జాలకాలు అని అంటారు. యూనిట్ సెల్ యొక్క ఆకృతి 3 నిరూపక అక్షాల మీద స్ఫాటిక తలాలు కావించేటువంటి అంతఃఖండన పొడవులు ఏబిసి, వాటి మధ్య కోణాలు ఆల్ఫా బీటా గామాలపై ఆధారపడి ఉంటాయి. అయితే యూనిట్ సెల్లు అనేకం ఒకదాని మీద ఒకటి పేర్చబడటం వల్ల స్ఫటిక జాలకం ఏర్పడుతుంది అని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ ఏర్పడేటువంటి యూనిట్ సెల్ దాని యొక్క ఆకృతి అనేది దీని యొక్క అక్షాల పొడవు, ఇక్కడ చూడండి ఏ బి సి అనేటువంటి వీటి పొడవు పైన అవి ఏర్పరిచేటువంటి కోణాలు ఆల్ఫా బీటా గామా, ఈ కోణాల పైన ఇవి ఎంత కోణాన్ని ఏర్పరుస్తున్నాయి, ఎంత పొడవులో ఉన్నాయి అనేటువంటి దాని మీద ఆధారపడి స్ఫటిక జాలకం యొక్క నిర్మాణం ఉంటుంది. ఇక్కడ ఒక 2 రకాలైనటువంటి స్ఫటిక జాలకాలు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టల్, ఇక్కడ ఒక యూనిట్ సెల్లో కొన్ని పొడవులు మాత్రమే ఎక్కువగా పెరిగినప్పుడు, ఇక్కడ చూడండి అన్ని వైపులా పొడవు సమానంగా ఉంది, కానీ ఈ పొడవు కనుక కొంచెం ఎక్కువగా పెరిగినట్లయితే ఏర్పరిచేటువంటిది వేరొక విధమైన ఆకృతి వస్తుంది. ఈ యూనిట్ సెల్ యొక్క ఆకృతి మీద ఆధారపడి స్ఫటికం యొక్క ఆకృతి ఉంటుంది. ఈ
పదార్థాల్లో స్ఫటిక పదార్థాల యొక్క ఆకృతి అవి ఏ విధంగా అమర్చబడి ఉన్నాయి, వాటిలో పరమాణువులు కానీ అణువులు కానీ ఏ విధంగా అమర్చబడి ఉన్నాయి, వాటి యొక్క స్ట్రక్చర్ ఏంటి అని తెలిపేటువంటి శాస్త్రాన్ని క్రిస్టలోగ్రఫీ అంటారు. ఇలా తెలుసుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే స్ఫటికాల యొక్క నిర్మాణం గనక మనకి తెలిసినట్లయితే దాంట్లో కొద్దిపాటి మార్పులు చేయటం ద్వారా, అంటే ఉదాహరణకి మనకి ఇనుము ఉంది, ఇనుములో కూడా పరమాణువులన్నీ ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంటాయి, కానీ ఇనుము తేలిగ్గా త్రుప్పు పడుతుంది. దాంట్లో ఉన్నటువంటి కొన్ని పరమాణువులని వేరే లోహం చేత, క్రోమియం కానీ మ్యాంగనీస్ కానీ ఈ విధమైనటువంటి లోహ పరమాణువుల చేత మనం వాటిని రిప్లేస్ చేయగలిగినట్లయితే, వీటి స్థానంలో వాటిని ప్రవేశపెట్టగలిగినట్లయితే స్టీల్ ఏర్పడుతుంది, అది తుప్పు పట్టదు. ఈ విధంగా మనకు కావలసినటువంటి ధర్మాలు గల మిశ్రమ లోహాన్ని ఏర్పరచటం కోసం లోహ స్ఫటికాల యొక్క నిర్మాణం కానీ లేకపోతే స్ఫటిక పదార్థాల యొక్క నిర్మాణం కానీ మనకు అవసరం. అదేవిధంగా డోపింగ్ అనేటువంటి ప్రక్రియలో అల్ప విద్యుద్వాహకత కలిగినటువంటి సిలికాన్ మొదలైనటువంటి పదార్థాల యొక్క విద్యుద్వాహకతని పెంచుతారు. వాటి యొక్క స్ఫటికాలలో కొద్దిపాటి వేరే పదార్థం యొక్క పరమాణువులను చేర్చటం వల్ల వాటి యొక్క విద్యుద్వాహకత చాలా పెరుగుతుంది. ఈ విధంగా స్ఫటికాల యొక్క నిర్మాణాన్ని తెలుసుకోవటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి క్రిస్టలోగ్రఫీ వాటిని గురించి, స్ట్రక్చర్ని గురించి తెలుసుకునేటువంటి శాస్త్రం ప్రాముఖ్యతని సంపాదించుకుంది. ఇప్పుడు వాటి యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది అని తెలుసుకోవటానికి దేన్ని ఉపయోగిస్తారు, ఏ ప్రయోగాలు చేస్తారు అనే దాన్ని తెలుసుకుందాం. ఎక్స్ కిరణ వివర్తన అధ్యయనాలు. ఈ ఎక్స్ కిరణాలు అనేవి విద్యుదయస్కాంత వికిరణాలు, తరంగాలు. ఇవి స్ఫటిక తలం మీద పడినప్పుడు వివర్తనం చెందుతాయి. అంటే వివర్తనం అంటే ఏంటంటే ఏదైనా ఒక తలం మీద ఈ ఎక్స్ కిరణాలు పతనం చెందినప్పుడు అవి తిరిగి పరావర్తనం చెందిన వాటిని ఒక ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద పడే విధంగా చేస్తారు. ఆ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద పడినప్పుడు ఆ స్ఫటికం యొక్క నిర్మాణం మీద ఆధారపడి అవి వివిధ కాన్సెంట్రిక్ సర్కిల్స్ని ఏర్పరుస్తాయి. అంటే డార్క్ అండ్ లైట్ కలర్లో ఉండేటువంటి సర్కిల్స్. ఏ విధంగా అంటే మనం నీటిలో ఒక రాయి వేసినప్పుడు అలలు ఎలా అయితే పైకి కిందకి ఇలా ఏర్పడతాయో సర్కిల్స్ లాగా, అదేవిధంగా డార్క్ అండ్ లైట్ కలర్ కలిగినటువంటి సర్కిల్స్ ఏర్పడతాయి. అవి ఏర్పడేటువంటి డార్క్ కలర్ సర్కిల్స్, డార్క్ అండ్ లైట్ కలర్ సర్కిల్స్ కానీ డార్క్ కలర్ స్పాట్స్ కానీ అవి ఎక్కడ ఏర్పడుతున్నాయి, ఎంత దూరంలో ఏర్పడుతున్నాయి, అవి ఏర్పడేటువంటి విధానం మీద ఆధారపడి స్ఫటికాల యొక్క నిర్మాణాన్ని గురించి తెలుసుకుంటారు. స్ఫటికంలో క్రమస్థానాల్లో అమరి ఉన్నటువంటి పరమాణువులు లేదా అయానులు వివర్తన గ్రేటింగ్గా పనిచేస్తాయి. అంటే ఎక్స్ కిరణాలు వివర్తనం జరపాలి, వివర్తనాన్ని ఏర్పరచాలి, డిఫ్రాక్షన్ ఏర్పరచాలి అంటే ఒక తలం మీద అవి పతనం చెందాలి. అటువంటి తలాన్ని ఏమి ఏర్పరుస్తాయంటే ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉన్నటువంటి అయాన్లు లేదా పరమాణువులు. ఇక్కడ ఈ ఫిగర్ చూడండి. ఈ విధంగా పరమాణువులు లేదా అయాన్లు ఇలా క్రమ పద్ధతిలో అమర్చబడి ఉన్నప్పుడు మీరు ఈ తలాన్ని గనక గమనించినట్లయితే అన్నీ కూడా ఒకే విధమైన పరమాణువులు ఒకదాని కింద ఒకటి అమర్చబడి ఒక తలాన్ని ఏర్పరుస్తున్నాయి. ఆ తలం మీద ఎప్పుడైతే ఎక్స్ కిరణాలు ఇలా పతనం చెందుతాయో దాని నుంచి కొన్ని పరావర్తనం చెందుతాయి. అలా పరావర్తనం చెందగా వచ్చినటువంటి వాటిని ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద పడే విధంగా చేస్తారు. ఎక్స్ కిరణ వివర్తనం ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్పై ఏర్పరిచేటువంటి నల్లని చుక్కలు, ప్రకాశ తీవ్రతను, దాని నుండి స్ఫటిక నిర్మాణాన్ని తెలియచేస్తుంది. ఇది 1వ కిరణం, ఇది ఇంకొక కిరణం. ఈ విధంగా 1వ పొర, 2వ పొర దీని మీద ఈ విధంగా పడి తిరిగి వివర్తనం చెందుతున్నాయి. ఇలా వివర్తనం చెందినప్పుడు అంటే వాటి మీద పడి తిరిగి వెనక్కి వెళ్ళేటప్పుడు ముందు మనం ఏమని చెప్పుకున్నామంటే ఈ తలం మీద పడేటట్లుగా చేసినటువంటి ఎక్స్ కిరణాలన్నీ కూడా మోనోక్రోమాటిక్ అంటే ఒకే విధమైన తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉంటాయి అని చెప్పుకున్నాం. విధ్వంసక వ్యతికరణం, తరంగాలకి ఉండేటువంటి ఈ క్రెస్ట్ మరియు ట్రఫ్లు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా, ఒకదాని యొక్క శ్రేణులు ఇంకొక దాని యొక్క శృంగాలు ఇంకో దాని యొక్క ద్రోణులు ఇవి ఒకదానితో ఒకటి కలిసేటట్లయితే కనుక దీన్ని విధ్వంసక వ్యతికరణ అంటే ఒకదాన్ని ఒకటి రద్దు చేసుకుంటాయి. ఇలా జరగటం వల్ల ఇక్కడ ఈ నాట్ అనేది డోలన పరిమితిని తెలియచేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ డోలన పరిమితి దీని యొక్క డోలన పరిమితిని రద్దు చేస్తూ ఉంది ఇలా కలిసేటువంటిది. కాబట్టి ఈ నాట్ మైనస్ ఈ నాట్ ఈక్వల్ టు 0.
రెండు తరంగాల ఉచ్యతమ స్థానాలు, నీచతమ స్థానాలు. ఇంతకుముందు ఒకదాన్ని ఒకటి రద్దు చేసుకున్నట్లయితే విధ్వంసక వ్యతికరణం అవుతుంది. అలా కాకుండా అది ఉచ్యతమ స్థానాలు ఒకే చోట, ఇక్కడ చూడండి, ఎక్కడైతే ఉచ్యతమ స్థానం ఉందో ఇక్కడ కూడా అక్కడే ఉంది. కాబట్టి ఇవి రెండు ఒకదాన్ని ఒకటి రద్దు చేసుకోవటం లేదు, ఒకదానికొకటి నిర్మాణాత్మక వ్యతికరణం జరుగుతుంది. అలాగే ఇక్కడ నీచతమ స్థానం ఎక్కడుందో ఇక్కడ కూడా నీచతమ స్థానం అదే ప్రదేశంలో ఉంది. ఈ రెండు ఒకదానికొకటి కలిస్తే దాని విలువ E0 ప్లస్ E0 దట్ ఈస్ ఈక్వల్ టు 2E0 ఆర్ 2E0 అవుతుంది. ఇలా ఒకదానితో ఒకటి తరంగాలు కలిసినట్లయితే దాన్ని ప్రబలీకరణం చెందటం లేదా నిర్మాణాత్మక వ్యతికరణం అంటారు. రెండు తరంగాల ఉచ్యతమ స్థానాలు, నీచతమ స్థానాలు ఒకదానితో ఒకటి కలిసి ప్రబలీకృతమైతే నిర్మాణాత్మక వ్యతికరణం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్ఫటికాన్ని తీసుకుని దాని మీద ఎక్స్ కిరణాలను పడేటట్లుగా చేసినప్పుడు అవి వివర్తనం చెందుతాయి అని చెప్పుకున్నాం కదా. ఇలా వివర్తనం చెంది ఒక డార్క్ కలర్ స్పాట్ ఏర్పడాలి అంటే వివర్తనం చెందేటువంటి తరంగాలు నిర్మాణాత్మక వ్యతికరణం చెంది ఉండాలి. ఆ విధంగా నిర్మాణాత్మక వ్యతికరణం చెందాలి అంటే ఆ పడేటువంటి ఎక్స్ కిరణాలు ఈ తలానికి చేసేటువంటి కోణం తీటా ఒక నిర్దిష్ట విలువని, ఒక ప్రత్యేకమైనటువంటి విలువని కలిగి ఉన్నప్పుడు మాత్రమే అటువంటి స్పాట్స్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ స్ఫటిక జాలకంలో రెండు పొరల మధ్య ఉండేటువంటి దూరం డీని బ్రాగ్ సమీకరణాన్ని ఉపయోగించి తెలుసుకోవచ్చు. బ్రాగ్ సమీకరణం n λ ఈక్వల్ టు 2d sin θ. దీన్ని ఎలా ఉత్పాదించవచ్చో ఇప్పుడు చూడండి. ఈ స్ఫటిక తలం మీద పతనమవుతున్నటువంటి ఎక్స్ కిరణాలు, ఇది ఒకటవ కిరణం, ఇది రెండవ కిరణం. ఇక్కడి నుంచి గమనించండి, ఈ ఒకటవ కిరణం ఎంత దూరం ప్రయాణం చేసిందో రెండవ కిరణం కూడా ఇంతవరకు అంతే దూరాన్ని ప్రయాణం చేస్తుంది. కానీ డి నుంచి బి వరకు అధిక దూరం ఉంది. అలాగే తిరిగి ఇవి వివర్తనం చెందుతున్నప్పుడు మొదటి కిరణం ఎంత దూరం ప్రయాణం చేస్తుందో రెండో కిరణం అంతకన్నా ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంది. బి నుంచి సి వరకు ఉన్నటువంటి ఈ దూరం రెండవ కిరణం అధికంగా ప్రయాణం చేస్తుంది. డిబి ప్లస్ బిసి అనేది రెండవ కిరణం అధికంగా ప్రయాణం చేసినటువంటి దూరం. ఈ అధికంగా ప్రయాణం చేసినటువంటి ఈ దూరం అనేది మార్గ వ్యత్యాసం అనేది లాంబ్డాకి సమానంగా కానీ దాని యొక్క పూర్ణాంక విలువలతో దాన్ని మల్టిప్లై చేస్తే వచ్చేది కానీ అయినప్పుడు మాత్రమే నిర్మాణాత్మక వ్యతికరణం అనేది జరుగుతుంది. అంటే n λ ఈక్వల్ టు dB ప్లస్ బీసీ దట్ ఈజ్ ఈక్వల్ టు 2d sin θ. ఒక తరంగం ఇలా వ్యాప్తి చెందుతున్నప్పుడు రెండవ తరంగం కూడా అదే విధంగా ఉన్నట్లయితే, అంటే దాని యొక్క ఉచ్యతమ స్థానం రెండవ దాని యొక్క ఉచ్యతమ స్థానం ఒకే చోట ఉన్నట్లయితే అది నిర్మాణాత్మక వ్యతికరణాన్ని జరుపుతుంది. అలా జరపాలంటే ఈ రెండవ కిరణం ఎక్కువ దూరం ప్రయాణం చేసింది ఎంతకు సమానమై ఉండాలంటే దాని యొక్క తరంగ దైర్ఘ్యం లాంబ్డాకి కానీ లేదా n λ, అంటే n ఈక్వల్ టు 1, 2, 3 అనేటువంటి పూర్ణ సంఖ్యలు అయితే లాంబ్డాకి కానీ 2 λ కానీ 3 λ కానీ సమానమై ఉండాలి. చూడండి, ఈ తలానికి ఎక్స్ కిరణ మార్గానికి మధ్య గల కోణాన్నే తీటా అంటాం. ఆ తీటా అనేది ఒక ప్రత్యేకమైన విలువని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా సాధ్యమవుతుంది. ఏబి అనేది రెండు పొరల మధ్య గల దూరం, దీన్ని డితో సూచిస్తున్నాం. ఈ డి అనేది ఎప్పుడు కూడా నిర్దిష్ట విలువనే కలిగి ఉంటుంది. అలాగే లాంబ్డా అనేది కూడా నిర్దిష్ట విలువనే, ఒక మోనోక్రోమాటిక్, ఒక నిర్దిష్టమైనటువంటి తరంగ దైర్ఘ్యం కలిగిన ఎక్స్ కిరణాన్ని మనం వాడుతున్నాం కాబట్టి లాంబ్డా విలువలు కూడా కాన్స్టెంట్గా ఉంటాయి, నిర్దిష్టంగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ తీటా విలువలు కూడా ప్రత్యేక విలువలను కలిగినప్పుడు మాత్రమే మనకి n λ ఈక్వల్ టు 2d sin θ అనేది ఏర్పడుతుంది. దీన్ని n λ అనేది మార్గ వ్యత్యాసం, అంటే మొదటి కిరణానికి రెండో కిరణానికి గల మార్గ వ్యత్యాసం. n ఈక్వల్ టు 1, 2, 3 అనేటువంటి ఒక పూర్ణ సంఖ్య, d స్ఫటిక తలాల మధ్య గల దూరం, తీటా పతనమైన ఎక్స్ కిరణాల యొక్క మార్గానికి స్ఫటిక తలానికి మధ్య కలిగినటువంటి కోణం.
ఈ డి విలువ నిర్దిష్టమైనప్పుడు అత్యధిక ప్రబలీకరణం ప్రత్యేక తీటా విలువల దగ్గర మాత్రమే వీలు పడుతుంది. తీటా లాంబ్డా విలువలు తెలిస్తే డి విలువలు లెక్క కట్టవచ్చు. ఎన్ విలువ పెరిగితే తీటా విలువ కూడా పెరుగుతుంది. ఇక్కడ బ్రాగ్ ప్రయోగం చూడండి. ఒక స్ఫటికాన్ని గుండ్రంగా తిరిగేటువంటి బల్లపైన అమర్చి దాని మీద ఎక్స్ కిరణాలు పడేలాగా చేశారు. వివర్తనం చెందినటువంటి ఎక్స్ కిరణాలు అయనీకరణ కోష్టంలోనికి ప్రవేశిస్తాయి. ఇందులో ఉన్నటువంటి వాయువుని ఈ ఎక్స్ కిరణాలు అయనీకరణం చెందిస్తాయి. దానివల్ల అయాన్లు ఏర్పడి విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. ఎంత విద్యుత్ ప్రవహిస్తోంది అనే దాన్ని ఒక ఎలక్ట్రోమీటర్ రీడింగ్స్ ద్వారా దాన్ని నోట్ చేస్తారు. ఇలా దీన్ని తిప్పుతూ వివిధ తీటాల వద్ద అంటే వివిధ కోణాల వద్ద ఈ ఏర్పడేటువంటి ఎలక్ట్రోమీటర్ రీడింగ్ కొలిచి వాటిని పట్టికలో నమోదు చేసి దాన్ని ఒక గ్రాఫ్ గీస్తారు. ఈ విధంగా ఎలక్ట్రోమీటర్ రీడింగ్కి పతనం చెందేటప్పుడు ఏర్పరిచేటువంటి కోణానికి గ్రాఫ్ని గీసినప్పుడు ఇటువంటి వక్రం ఏర్పడుతుంది. ఈ వక్రం యొక్క శృంగం అంటే పీక్ ఎక్కడైతే ఉంటుందో అది తీటా విలువను తెలియచేస్తుంది. అంటే ఆ తీటాని గనక మనం బ్రాగ్ సమీకరణంలో ప్రతిక్షేపించినట్లయితే మనకి డి విలువ అంటే రెండు పొరల మధ్య గల డిస్టెన్స్ తెలుస్తుంది, దూరం. అలాగే ఎక్స్ కిరణ పతన కోణాలకి ఎలక్ట్రోమీటర్ రీడింగ్లకు గీసిన రేఖా చిత్రాలలోని శృంగాలు అధిక పరావర్తనాలను సూచిస్తాయి. ఈ శృంగాలు ఏ కోణం వద్ద ఏర్పడతాయో పటం నుండి తెలుసుకుంటారు. ఈ కోణాలు బ్రాగ్ సమీకరణంలోకి సరిపడేలాగా ఉంటాయి. చూర్ణ విధానం. స్ఫటికాన్ని చూర్ణ స్థితిలో మెత్తగా పొడి చేసినటువంటి స్థితిలో తీసుకున్నప్పుడు దాంట్లో అనేక వేల చిన్న స్ఫటికాలు ఉండటం వల్ల అనేక స్ఫటిక తలాలు ఎక్స్ కిరణాలతో తీటా కోణంలో ఉంటాయి. ఈ విధంగా ఉండటం వల్ల నిర్మాణాత్మక వివర్తనం జరుగుతాయి. ఇక్కడ చూడండి, చూర్ణం చేయబడినటువంటి ఈ స్ఫటికాన్ని ఒక సన్నటి కేశనాళికలో కానీ వెంట్రుక మీద కానీ తీసుకొని దాని చుట్టూ ఒక ఫోటోగ్రాఫిక్ ప్లేట్ని ర్యాప్ చేసి దాని మీద ఎక్స్ కిరణాలు పడేలాగా చేస్తారు. అవి వివర్తనం చెందిన తర్వాత ఈ ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ని ఓపెన్ చేసి అవి ఏర్పరిచేటువంటి ఈ విధమైనటువంటి ఎక్స్రే డిఫ్రాక్షన్ని ఏర్పరుస్తాయి. పతన కిరణ మార్గంతో వివర్తనం చెందిన ఎక్స్ కిరణం ఏర్పరిచే కోణం 2θ అవుతుంది. దీని నుంచి తీటా విలువలను కనుగొని బ్రాగ్ సమీకరణంలో ప్రతిక్షేపించి డి విలువలను కనుక్కోవచ్చు. ఈ విధంగా బ్రాగ్ సమీకరణాన్ని ఉపయోగించి మనం స్ఫటిక తలాల మధ్య గల దూరాన్ని తెలుసుకోవచ్చు.